నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నది. రాజ్యాంగం ప్రకారం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు 60 మార్కులు పరీక్ష కట్ ఆఫ్ మార్క్స్ గా ఉండగా 70 మార్కులు బీసీలకు ఉండగా 80 మార్కులు ఓసీలకు ఉండగా అందరికీ 60 మార్కులు కట్ ఆఫ్ మార్కులుగా పెట్టడం ద్వారా ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల యొక్క దేహదారుఢ్య పరీక్షకు అర్హులయ్యే వారి సంఖ్య తగ్గుతున్న పరిస్థితి. రెండవది, 5 తప్పులు వరుసంగా చేస్తే 1 మార్కు కట్ చేసే విధానం కూడా ఎస్సీ ఎస్టీలకే పెట్టిన పరిస్థితి. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ వివక్ష చూపుతున్నది? గతంలో ఏ పరీక్ష అయినా కూడా ఎస్ఐ కానిస్టేబుల్లో 60 మార్కులే కట్ ఆఫ్ మార్క్స్ ఉండి వాటికి మైనస్ మార్కులు లేవు. 70 బీసీలకు ఉండే 70 మార్కులకు 80 ఓసీలకు ఉండే. కానీ 80 నుంచి 60కి అందరికీ సమానంగా చేస్తూనే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం మైనస్ మార్కులు ఇవ్వడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమైన అంశం. ఇది ఎస్సీ ఎస్టీల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకతకి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఒకవైపు ఉద్యోగాలు లేక సమస్యలు ఎదురవుతున్న క్రమంలో ఈరోజు కానిస్టేబుల్ గాని ఎస్ఐ గాని క్షేత్రస్థాయిలో ఎక్కువ అభ్యర్థులు బీసీ ఎస్సీ ఎస్టీలే ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి రిజర్వేషన్ ప్రత్యేకంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఈ వివక్ష చూపడం వల్ల ఎక్కువ మంది తాము దేహదారుఢ్య పరీక్షలకు అర్హత కోల్పోవడం వల్ల ఉద్యోగాలకు దూరమవుతున్న పరిస్థితి. ఎందుకు ఈ స్థితి వల్ల తెలంగాణ ప్రభుత్వానికి కొత్తగా వచ్చేది ఏంటి అనే అంశం కూడా ఇలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని ఇలా రిజర్వేషన్ల అమలులోనే వాళ్ళు చూపిస్తున్న వివక్ష మనకు అర్థమవుతున్నది. ఈరోజు 19% ఎస్సీలు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకు 15% రిజర్వేషన్లే అమలవుతున్నాయి. 10% గిరిజనులు ఈరోజు ఈ రాష్ట్ర జనాభాలో ఉంటే 6% అమలు చేస్తున్నారు. అంటే అక్కడనే దాదాపు ఒక 6 నుంచి 7% కోత ఉన్నది. అది తాగదంటూ ఈరోజు ఉద్యోగార్థులకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇంత అన్యాయం చేయడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ప్రత్యక్ష ఉద్యమాలకు కూడా ఈరోజు మేము ఆలోచిస్తున్నాం. ఇది వెంటనే మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వల్ల నష్టపోతున్న విద్యార్థులకు మేము అండగా ఉండడమే కాకుండా వారి ఉద్యమాల్లో ప్రత్యక్ష భాగస్వాములు అవుతాం. న్యాయ పోరాటం చేస్తూనే ప్రభుత్వం మీద ఈరోజు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ వివక్ష కొనసాగడం వెనుక ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతి కనబడుతున్నది. గతంలో లేని మాదిరిగా ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనుక కారణం ఎవరు? దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర హోంశాఖ మంత్రి గారిది ఉన్నది, ముఖ్యమంత్రి గారిది ఉన్నది. అన్నిటికీ మంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఎస్సీ ఎస్టీ వ్యతిరేక విధానాలు అవలంబించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా ప్రజలకు తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులందరూ కూడా ఎలాంటి భయాలు పెట్టుకోకుండా మీరు న్యాయ పోరాటంలోనూ ప్రత్యక్ష పోరాటంలో మనం గెలుద్దాం. డెఫినెట్ గా ఆ భరోసా ఈరోజు మా తరపు నుంచి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిస్తూనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందని కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల పక్షాన ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.